హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను సింపుల్ శారీ కుచ్చు డిజైన్ చూపిస్తాను. హ్యాంగింగ్స్ టైప్లో ఉండే డిజైన్ ఇది. వాటికి యూజ్ అయ్యే మెటీరియల్స్: వైట్ బీడ్స్, లార్జ్ సైజ్ ఆరెంజ్ బీడ్స్, కాటన్ థ్రెడ్, నీడిల్ అండ్ కట్టర్. ఓకే అండి, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను 4 లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఎండింగ్లో అలా నాట్ వేసుకోవాలి. ఫస్ట్ నీడిల్ ఎక్కించుకొని అలా నాట్ వేసుకోవాలి. సర్కిల్ షేప్ వైట్ బీడ్స్, స్మాల్ సైజ్ బీడ్స్, వైట్ బీడ్స్ తీసుకుంటున్నాను 4 బీడ్స్. నెక్స్ట్ లార్జ్ సైజ్ ఆరెంజ్ బీడ్స్ 4 తీసుకున్నాను. రివర్స్ చేసి నీడిల్ని అలా స్టార్టింగ్లో ఎక్కించిన ఆరెంజ్ బీడ్కి నీడిల్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 4 వైట్ బీడ్స్ తీసుకోవాలి. మిడిల్లో షేప్ వచ్చేలాగా ఫింగర్ పెట్టుకొని షేప్ వచ్చేలాగా నాట్ వేసుకోవాలి. అలా నేను వీడియోలో చూస్తున్నట్లు అలా నాట్ వేసుకోండి. మీరు షేప్ చూసుకోకుండా డైరెక్ట్గా నాట్ వేస్తే షేప్ అవుట్ వస్తుంది. డిజైన్ అనేది లుక్ ఏమీ ఉండదు. అందుకోసమనే షేప్ వచ్చేలాగా చూసుకొని నాట్ వేసుకోండి. నెక్స్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఇంకొక హ్యాంగింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ఈ డిజైన్ స్లీవ్స్ హ్యాంగింగ్స్కి కూడా వేసినా చాలా బాగుంటుంది ఈ డిజైన్. నేను సింపుల్ శారీ అని జస్ట్ సింపుల్గా ఇలా హ్యాంగింగ్ టైప్ డిజైన్ వేశాను. చాలా ఈజీ డిజైన్. జస్ట్ 1 అవర్లోనే ఈ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మెటీరియల్స్ కూడా కాస్ట్ తక్కువ ఉంటాయి. హెవీ మెటీరియల్ కూడా ఏమీ యూస్ చేయలేదు. నేను జస్ట్ 2 మోడల్స్ యూస్ చేశాను. అలా నాట్ వేసాక డైరెక్ట్గా కట్ చేయకుండా బీడ్స్లోకి నీడిల్ తీసుకోండి. ఫైనలీ హ్యాంగింగ్స్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ డిజైన్, చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.